హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాటి వీడియోలో మనం స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో 4th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ ఈ సబ్జెక్ట్కి సంబంధించి 3 యూనిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ప్లేలిస్ట్ రూపంలో ఉంటుంది ప్రతి ఒక్క యూనిట్ అనేది. చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. అండ్ ఈ వీడియోలో కూడా మీకు ప్రీవియస్ యూనిట్స్ యొక్క ప్లేలిస్ట్ కూడా కనిపిస్తూ ఉంటాయి మధ్య మధ్యలో ఇన్ ద ఇన్ఫర్మేషన్ బటన్. ఓకే, సో ఈ 4th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది మీకు వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేవి ఉంటాయి అందులో. చూడలేదంటే కనుక వీడియో ఎండింగ్లో చూసేయండి. ఓకే, సో ఇది బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. ఇవాళ క్లాస్లో ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇన్ మోడర్న్ డెమోక్రటిక్ రూల్ ఈక్వాలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోషల్ ఆస్పెక్ట్. సో ఇప్పుడు మనకి డెమోక్రటిక్ రూలే నడుస్తుంది. ఓకే, ఇప్పుడున్న ప్రపంచంలో ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సొసైటీలో. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్ విషెస్ టు హ్యావ్ దిస్ ఈక్వాలిటీ. ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా ఈక్వాలిటీ ఉండాలి అనేది ఒక కోరిక అయితే ఉంటుంది కంపల్సరీ. దేర్ వేర్ సో మెనీ రెవల్యూషన్స్ ఫర్ అటైన్మెంట్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ ద గ్లోబ్. సో ఈ ఈక్వాలిటీ కోసం చాలా రెవల్యూషన్స్ జరిగిన కాలం కూడా ఉంది. దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఏన్షియంట్ అండ్ ఇట్ లెడ్ టు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫర్ ద సేక్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. సో మీరు చూసుకున్నట్టయితే ఈక్వాలిటీ కోసం ఓకే ఫ్రెంచ్ రెవల్యూషన్ కూడా జరిగింది. చాలా ఏన్షియంట్ కాన్సెప్ట్ ఇది ఈక్వాలిటీ అనేది. ఓకే, లిబర్టీకి, ఈక్వాలిటీకి, ఫ్రాటర్నిటీకి మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ జరగడం కూడా జరిగింది. దీస్ 3 ప్రిన్సిపల్స్ ఆర్ కాన్సెప్ట్స్ ఆర్ ద బేసిస్ ఆఫ్ డెమోక్రటిక్ థింకింగ్ అండ్ ప్రివేడెడ్ త్రూ అవుట్ ద వరల్డ్. సో ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి డెమోక్రటిక్ థింకింగ్ కి బేసిస్ లాగా అనమాట. ఓకే, in order to remove inequalities in independent India, it is realized that the education is the sole means of చేంజ్. సో చేంజ్ కోసం ఓకే ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ ఉండకుండా కావాలి అని అంటే ఆ చేంజ్ అనేది ఎక్కడ వస్తుంది? మనకి ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. ఎడ్యుకేషన్ కెన్ వైప్ అవుట్ ద క్యాస్ట్, రిలీజియన్, రేస్, జెండర్ అండ్ రీజనల్ డిఫరెన్సెస్ అండ్ అచీవ్ ద ఈక్వాలిటీ ఇన్ ఇండియా. సో ఇన్ఈక్వాలిటీస్ వచ్చేది మనకి క్యాస్ట్ దగ్గర, రిలీజియన్ దగ్గర, రేస్ దగ్గర, జెండర్ దగ్గర, రీజనల్ డిఫరెన్సెస్ దగ్గర. సో వాటిని వైప్ అవుట్ చేయడానికి మనకి ఎడ్యుకేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, so that ఇండియాలో ఈక్వాలిటీ అనేది అచీవబుల్. దేర్ వాస్ నో సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా బిఫోర్ ద రిజీమ్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. మనకు తెలిసిన విషయమే, బ్రిటిష్ గవర్నమెంట్ రాకముందు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే మనకు లేదు. ద వేదిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాస్ లిమిటెడ్ టు సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్. సో వేదిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండేది, కానీ అప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేటివి. వీళ్ళే చదువుకోవాలి, వీళ్ళకి మాత్రమే చదువు నేర్పిస్తాము, ఈ క్యాస్ట్ వాళ్ళకే నేర్పిస్తాము అండ్ క్యాస్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉండేది. ఉమెన్, లో క్యాస్ట్ పీపుల్ వర్ నాట్ అలౌడ్ టు టేక్ ఎడ్యుకేషన్ అండ్ ఓన్లీ హయ్యర్ క్యాస్ట్ పీపుల్ వర్ అలౌడ్ టు గెట్ ఎడ్యుకేషన్. మనకు తెలిసిన విషయమే ఇది. వేదిక్ సిస్టమ్ లో ఎప్పుడు కూడా ఉమెన్ కి కానివ్వండి, లోవర్ క్యాస్ట్ పీపుల్ కి కానివ్వండి ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ హయ్యర్ క్యాస్ట్ పీపుల్ కి మాత్రమే ఎడ్యుకేషన్ అనేది అందించేవాళ్ళు. బిసైడ్స్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వాజ్ ఓన్లీ ఇన్ సాంస్క్రిట్ and some other regional languages. As such, education was limited to rich people could get the education in those days. So దాంతో పాటు కంటే ఓన్లీ రిచ్ పీపుల్ కి, హయ్యర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించేవాళ్ళు. అది కూడా ఓన్లీ సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో అందించేవాళ్ళు. సో చాలా లిమిటెడ్ ఎడ్యుకేషన్ అనమాట. డ్యూ టు ఆల్ దీస్ రీజన్స్ కామన్ పీపుల్ డిడెంట్ హ్యావ్ ద ఛాన్స్ టు గెట్ ద ఎడ్యుకేషన్. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఎడ్యుకేషన్ కామన్ పీపుల్ కి అందేది కాదు. ఇన్ మోడర్న్ వరల్డ్ we see many drastic changes have occurred and so many low caste and deprived groups of people are able to get education in India, and those people have made several efforts to enlighten the people of their races and other deprived people. So స్లోగా మనకి ఇండియా డెవలప్ అవుకుంటూ వచ్చేసరికి ఇప్పుడు మోడర్న్ ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే లో క్యాస్ట్ పీపుల్ కానివ్వండి, ఉమెన్ కి కానివ్వండి ఎడ్యుకేషన్ అనేది అందుతుంది. ఓకే, సో వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ తీసుకొని వాళ్ళ రేస్ ని కానివ్వండి, డిఫరెంట్ పీపుల్ ని కానివ్వండి ఇంకా ఎన్లైటన్ చేస్తున్నారు, నాలెడ్జ్ అనేది అందిస్తున్నారు. ఎంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అనేది అనేసి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ it is recognized as the duty of the Indian government and it's a constitution responsibility to strengthen the school education in the country. సో ఇండిపెండెన్స్ తర్వాత ఈ ఎడ్యుకేషన్ అనేది ఇండియన్ గవర్నమెంట్ కి డ్యూటీ లాగా అయిపోతుంది, ఒక రెస్పాన్సిబిలిటీ లాగా అయిపోతుంది. అవునా? సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేయడం అనేది ఇండియన్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇన్ దిస్ సినారియో ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గివింగ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రేస్, జెండర్ అండ్ రీజనల్ డిఫరెన్సెస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో ఈ నేపథ్యంలో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది?
ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చూసింది. సో ఇక్కడ క్యాస్ట్ కానివ్వండి, లేదా రేస్ కానివ్వండి, క్రీడ్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, రీజనల్ డిఫరెన్సెస్ కానివ్వండి, ఇవేవి కూడా లెక్కలోకి రావు. ఓకే, అందరికీ ఎడ్యుకేషన్ అనేది అందాలి. డ్యూ టు ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ and globalization LPG, innumerable growth of private and corporate schools have been increased and the government schools have been totally deteriorated. సో ఈ లిబరలైజేషన్, ఫ్రీడమ్ వల్ల, ప్రైవేట్ చేయడం వల్ల, గ్లోబలైజేషన్ వల్ల, వీటన్నిటి వల్ల ఏంటి అంటే ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి ఇంక్రీజ్ అయిపోయాయి, గవర్నమెంట్ స్కూల్స్ అనేవి తగ్గిపోయాయి. ఓకే, మీరు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా స్ట్రెంత్ అనేది కూడా లేకపోతే తీసేయాల్సి వచ్చిన పరిస్థితి కూడా వచ్చింది. ఓకే, nowadays children of rich people are in private schools and children of poor people are getting their education in government schools, leading to inequality in education. సో ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏంటి పెరగడం ద్వారా, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి తగ్గడం ద్వారా మళ్ళీ ఏమైపోయింది, రిచెస్ట్ స్టూడెంట్స్ ఏమో మనకి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, పూర్ స్టూడెంట్స్ ఏమో గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. సో మళ్ళీ ఇన్ఈక్వాలిటీ అనేది స్టార్ట్ అయింది. ఓకే, to avoid this situation, the government is making efforts by encouraging public-private collaboration in establishment of the schools. సో ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి గవర్నమెంట్ ఏం చేసింది, పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ స్కూల్స్ అనేటివి పెడితే బాగుంటుంది అనేసి తీసుకొచ్చింది. టు ఫెసిలిటేట్ ద ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ ఈస్ నథింగ్ బట్ టు ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ. సో ఎడ్యుకేషన్ లో ఈక్వాలిటీ అనేది ఎందుకు తీసుకొస్తున్నారు, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటే, సో ఇప్పుడు సిటిజన్స్ ఎవరు మనకి, పిల్లలే. సో వాళ్ళల్లో ఎడ్యుకేషన్ లోనే ఈక్వాలిటీ అనేది తీసుకొస్తే సొసైటీలో కూడా ఈక్వాలిటీ అనేది వస్తుంది. Therefore, Dr. Kothari has recommended common school system and now the demand is growing more strength in the society. సో అందుకే కామన్ స్కూల్ సిస్టమ్ అనేది ఉంటే రిచ్ కానివ్వండి, పూర్ కానివ్వండి, స్టేటస్ ఏదైనా లేదా క్యాస్ట్ ఏదైనా ఒక కామన్ స్కూల్ సిస్టమ్ అనేది ఉండాలి. ఓకే, బట్ ద రూలర్స్ ఆర్ నాట్ పేయింగ్ ఎనీ అటెన్షన్ టు దిస్ యూస్ఫుల్ సిస్టమ్. కానీ యూస్ఫుల్ సిస్టమ్ కి రూలర్స్, మనకి ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళు అటెన్షన్ అనేది ఇవ్వడం లేదు. To achieve equality in education, it is quite necessary to impart equal educational opportunities to all the school-aged children, irrespective of caste, creed, race and gender. సో ఏ డిఫరెన్సెస్ లేకుండా ఈక్వల్ ఆపర్చునిటీస్ తోటి ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషనే ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ అవుతుంది. అలా చేసినప్పుడు మాత్రమే ఈక్వాలిటీ అనేది అచీవ్ అవుతుంది. It is the prime duty of the government to provide all the educational opportunities to the deprived groups and qualitative education should be given to their economical, social and political development of all such people. సో ఎవరైతే డిప్రైవ్డ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అనేటివి గవర్నమెంట్ కల్పించాలి. అప్పుడే వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఉంటుంది, ఎకనామికల్ కానివ్వండి, సోషల్ పరంగా కానివ్వండి, పొలిటికల్ పరంగా కానివ్వండి. ఓకే, సో నెక్స్ట్ మనం జెండర్ డిస్పారిటీ గురించి చూద్దాము. Gender discrimination concept can be known with socialization or by looking into the sociological and cultural aspects of the society. సో ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అంటే కించపరచడం జెండర్ ద్వారా, సో ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అది మనం జనరల్ గా అబ్జర్వ్ చేయడం ద్వారా తెలుస్తుంది. ఓకే, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి సొసైటీలో, సోషియాలజికల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి సొసైటీలో, సోషలైజేషన్ ఎలా ఉంది, వీటి ద్వారా తెలుస్తుంది అనమాట. People are born as women and men and they get education for their attitudes, thinking, behaviors, actions and development. So హ్యూమన్ బీయింగ్స్ మెన్ లాగా ఉమెన్ లాగా పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్స్ కానివ్వండి, థింకింగ్ ఎలా ఉంది, బిహేవియర్ ఎలా ఉంది, యాక్షన్స్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎలా ఉంది, వీటి బట్టి ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటారు. అవునా, దే నో హౌ టు బిహేవ్ విత్ అదర్స్, ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలి. ఓకే, జెండర్ ఈస్ ఎ డైనమిక్ కాన్సెప్ట్ అండ్ ఇట్ డిఫర్స్ విత్ సొసైటీ అండ్ కల్చర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ it also differs with culture, race, caste, economic status, same situations and same age of gender. సో ఈ జెండర్ అనే కాన్సెప్ట్ ని చూసుకున్నట్టయితే చాలా చేంజబుల్ డైనమిక్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇది సొసైటీలో వేరే రకంగా ఉంటుంది, కల్చరల్ పరంగా వేరే రకంగా ఉంటుంది, అలాగే మీరు రేస్ పరంగా, క్యాస్ట్ పరంగా, ఎకనామిక్ పరంగా, అలాగే సిచ్యువేషన్స్ పరంగా, జెండర్ పరంగా డిఫరెంట్ గా కనిపిస్తుంటుంది అనమాట ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ జెండర్. ఓకే, in the difference of women and men and gender concepts, sex is a biological aspect. సో జెండర్ అనేది డైనమిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే LGBTQ+ అనేసి మనకి జెండర్ అనేది డైనమిక్ కాన్సెప్ట్ కిందకి వచ్చేసింది, కానీ సెక్స్ అనేది బయాలజికల్ ఆస్పెక్ట్ కిందకి వస్తుంది, మేల్ అండ్ ఫీమేల్. Gender is solely pertaining to women and men. To describe the gender, every society establishes the biological relation to difference in women and men, and except this, no society will accept and describe the gender.
మీరు సొసైటీలో చూసుకున్నట్టయితే జెండర్ ని మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ లాగానే చూసుకుంటారు, అంటే బయాలజికల్ కాన్సెప్ట్ నుంచి తీసుకుంటున్నారు అనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే సో ఎవ్రీ సొసైటీ అండ్ ఇట్స్ కల్చర్ విల్ హ్యావ్ ఐడెంటిఫైడ్ వేరియేషన్స్ ఇన్ జెండర్ రోల్. సో డిఫరెన్సెస్ అనేటివి మనం గమనించవచ్చు అనమాట. కొందరు ఒకలాగా చూస్తారు జెండర్ ని, ఇంకొందరు ఇంకోలా చూస్తారు జెండర్ ని. కల్చర్ పరంగా కూడా డిఫరెన్సెస్ అనేటివి మనం గమనించవచ్చు. ఓకే, సో జనరల్ గా జెండర్ డిస్పారిటీ అని అంటే స్టేటస్ పరంగా కానివ్వండి, సొసైటీ పరంగా కానివ్వండి, పొలిటికల్ పరంగా కానివ్వండి, ఆపర్చునిటీస్ పరంగా కానివ్వండి, విమెన్ అండ్ మెన్ కి డిఫరెంట్ డిఫరెన్సెస్ కనిపించడం అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీజన్స్ ఆఫ్ జెండర్ డిస్పారిటీస్. సెవరల్ స్టడీస్ వర్ కండక్టెడ్ with the help of UNESCO APEID in the worldwide, and the reports say that the disparities in gender along with reasons identified for not reaching education to the girl children. The reasons are classified into in and out of school. So girl child education పరంగా యునెస్కో వాళ్ళు నిర్వహించిన సెవరల్ స్టడీస్ లో ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాము. సో దీన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే రీజన్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్కూల్, నెక్స్ట్ వన్ రీజన్ ఆఫ్ ఇన్ ఆఫ్ స్కూల్. ఓకే, రీజన్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్కూల్ చూసుకున్నట్టయితే అంటే స్కూల్ కాకుండా బయట జరిగే రీజన్స్ ఏంటి జెండర్ డిస్పారిటీస్ కి, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ పరంగా. ఓకే, పావర్టీ ఇన్ ఫ్యామిలీస్, పూర్ ఎకనామిక్ కండిషన్స్. సో పూర్ గా ఉండడం, ఎకనామిక్ కండిషన్స్ అంత బాగా లేకపోవడం. క్యాస్ట్ అండ్ దేర్ సోషల్ అండ్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్, క్యాస్ట్ పరంగా, సోషల్ పరంగా, ఎకనామికల్ ఆస్పెక్ట్స్ పరంగా. అలాగే నో ఎడ్యుకేషన్ ఇన్ ద ఫ్యామిలీస్, ఫ్యామిలీస్ కి ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం, సో పిల్లలకు కూడా ఇవ్వకపోవడం. సెల్ఫ్ యాటిట్యూడ్ ఆఫ్ ద గర్ల్ చిల్డ్రన్, అప్పుడప్పుడు ఆడపిల్లలు కూడా మేము చదవము అనేసి ఇలా అనమాట. సో ఇది రీజన్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్కూల్. నెక్స్ట్ రీజన్స్ ఆఫ్ ఇన్ స్కూల్, స్కూల్లో జరిగే రీజన్స్ ఏంటి జెండర్ డిస్పారిటీకి అంటే స్కూల్ అట్మాస్ఫియర్ అండ్ సరౌండింగ్స్. సో స్కూల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది దాని ప్రకారంగా. అలాగే కరికులం ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్, సో ఎడ్యుకేషన్ లో టీచింగ్ లో కరికులం అనేది వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ ఉమెన్ టీచర్స్, టీచర్స్ లో మేల్ టీచర్సే ఉండడము, ఫీమేల్ టీచర్స్ లేకపోవడము. బ్రెత్ ఆఫ్ టాయిలెట్ ఫెసిలిటీస్ అండ్ అదర్ అమ్యూనిటీస్, సో అమ్మాయిలకి సపరేట్ టాయిలెట్స్ అనేటివి కంపల్సరీగా అవసరం ఉంటుంది, సో ఆ ఫెసిలిటీస్ అనేటివి లేకపోవడం. కావాల్సిన ఈ నార్మల్ థింగ్స్ ఫర్ గర్ల్స్ కి అవైలబుల్ లేకపోవడం. సూపర్విజన్ అండ్ మేనేజ్మెంట్ సూపర్విజన్ లో కూడా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశాము. సో యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీరు మంచి వీడియోస్ అనేవి కోరుకుంటున్నట్టయితే అవి తీసుకురావడానికి మీ సబ్స్క్రిప్షన్స్ అనేవి మాకు చాలా హెల్ప్ అవుతాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.